ఈరోజు కంటక వాక్యం. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ప్రియులారా, యేసయ్య తన శిష్యులతో పలికిన ఈ మాట అనేకులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. సువార్త నిమిత్తం తమను తాము దేవునికి సమర్పించుకున్న వారికి మాత్రమే ఈ వాగ్దానం సొంతమవుతుంది. మనం మనుషులకు భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలని ఈ వాక్యం సెలవిస్తుంది. యేసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు: శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపవారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును అని. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకొనుటకు మనం మనుషులకు భయపడకూడదు. అనేకులు దేవుని గురించి చెబితే మనలను నిందిస్తారని సువార్తను చెప్పుటకు వెనుకాడుతారు. కానీ సువార్త నిమిత్తం మనం ఎవరికీ భయపడకూడదని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని ప్రేమ నెరుగక ఈ లోకంలో అనేకులు నశించుటకు సిద్ధముగా ఉన్నారు. అటువంటి వారికి సువార్తను చెప్పి దేవుని ప్రేమను తెలియజేయుటకు మనం ప్రయాసపడాలి. మనం ఈ లోకానికి మంచిని అందించేవారమని మనం మర్చిపోకూడదు. అందుకే సువార్త నిమిత్తం సిగ్గుపడకుండా పౌలు వలె అనేకులకు దేవుని ప్రేమను తెలియజేయువారమై ఉందాం. ఈ వాక్యం దేవుని ప్రేమను అనేకులకు తెలియజేయాలని మనకు వివరిస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ధైర్యముగా సువార్తను ప్రకటించు వారమై ఉందాం. అట్టి గొప్ప అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.